అబ్బా 6 నెలల నుంచి రాఖీ పండుగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నా నేను. ఎందుకంటే మా అన్నకి రాఖీ కట్టొద్దా? అదేంది ప్రతి సంవత్సరం కడతావుగా? ఈసారి నేను మా అన్నకి వెండి రాఖీ కడుతున్నా. ఓయబ్బో, మీరు కట్టారా వెండి రాఖీ? మేము మీ అంత ఉన్నోళ్ళం కాదు కదనే. గదే 30 రూపాయల రాఖీ ఉన్నా గదే కడతా ప్రతిసారి లెక్క. సరే లేవే. రాఖీ కడదాంపా. అబ్బా అవునే, ఈ బాడుకోలు మళ్ళీ దొరకరు. బాగా కడదాం. చెప్పాలా టైం లేదు. ఏంది ఏంద్రా ఎప్పుడు పోవాలంటావు? చెయ్యి చేతి ఎందుకురా? నాకేమరకరా కడుక్కున్నావా లేదా? అదేరా అన్నం తిని చేయి కడుక్కున్నావా లేదా అంటున్నా. అరే ఎడ్డి పాడుకో, అన్నం తినేది ఈ చేతుండ్రా. తిన్నాక 2 చేతులు కడుక్కుంటా కదా. అరే చేతి ఎందుకురా? చెయ్యి రైట్ ఇయ్యి. అరే ఏం మాట్లాడుతున్నావురా శ్రావణి? నాకు చేతులు కలిపే వచ్చు కానీ చేతులు ఇచ్చు రాదురా. నేను ఓవర్ యాక్షన్ ఎక్కువ కానీ నేను కట్టిన దండగా అని కడదాం తేవే. అరే చిన్న నీ చెయ్యిరా. నా చెయ్యి ఎందుకురా? తీరా ఫస్ట్. చెల్లెమ్మ అన్న చెల్లెల అనుబంధం, జన్మల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం. అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలో నారివిల్లయి, గోరింట పండగ. ఇదేమన్నా గోరింటాకు పండుగ అనుకుంటావా? రాఖీల పండుగ. అందుకేరా మరి నేను చెయ్యమన్నది. ఓవరాక్టింగ్ చేసి అనవసరంగా సీట్ మిస్ అయ్యింది. కట్టరా చెల్లె, నాకు నువ్వు తప్ప ఇంకోళ్ళురా. నేను కట్టా. అరే శ్రావణి రాఖీ కట్టిన స్వీటేరా? తెచ్చినావరా? చెల్లెమ్మ నువ్వు పుట్టాకే అన్నగా నేను పుట్టాలే. సీట్ తీయవున్నారా? అమ్మ ఉందిరా. అరే శ్రావణి, ఇక నాకు కూడా రాఖీ కట్టు. ఆ రాఖీ కట్టి సీట్ పెట్టు. ఇక నువ్వు 1 పెడతావు 2 పెడతావు నీ ప్రేమ. కట్టించుకోపోదు కానీ నువ్వు ఒకటే తిరిగి బదులాడుతున్నావు అని కట్టమంటున్నావు. కట్టు. నువ్వు ఈ పండుగ పూట ఫీల్ అయినావు అనుకో, నేను బాధపడతా. కట్టు. కట్టిన తర్వాత సీట్ పెట్టు. నేను కట్టా. కట్టు. ఎందుకు కట్టు? సీట్ కోసం అన కట్టాలి. అరే చిన్న రాఖీ కట్టినా కదా, కట్నం పెట్టు. అరే నాకు పట్నాలు వేసుడో తెలుసు కానీ కట్నాలు వేసుడు తెలియదురా. నువ్వు అడిగినా కాబట్టి చల్లగా బతుకు. ఇతేరా కిషోర్ నేను కడతా గాని. నువ్వా? చల్ మంచిగా ఉండవు, నువ్వు కడతావు గాని. వద్దు. ఎందుకు వద్దురా? దాంతో కట్టించుకుంటావు కానీ నాతో కట్టించుకోవా? అవును, శ్రావణి చెల్లి అవుతుంది కాబట్టి కడుతుంది. మరి నేనేమైతారా? నువ్వు నాకు మరదలవైతావు. ఓ పిచ్చి పాడుకోవు. నువ్వు 10వ తరగతి, నేను 14వ తరగతి. నేను నీకు మరదలు ఎట్లయితారా? నువ్వు ఏ తరగతి అయినా నా తరగతి అయినా మీ అయ్య నాకు మామైతాడు. నువ్వు నాకు మరదలవైతావు. ఓరి నీ ఒంట మొక్కమూడా, నీ వయసేమో 17, నా వయసేమో 21. నేను నీకంటే పెద్దదాన్ని. నేను నీకు మరదలు ఎట్లయితారా? తెయికడి చెయ్యికడి రాఖీ కడతా. చిన్నైనా పెద్దయినా ప్యాకెట్నే మరదలే. నువ్వు కట్టరా శ్రావణి, కట్టి జల్లా సీట్లు పెట్టు. నేను కట్టరా బై. అరే మంచిగా రాఖీ కడతా అన్న, కట్టించుకుంటావా లేకుంటే చెయ్యి నరికి చేతికి కట్టాలనా? వద్దంటే అర్థమైతలేదా? ఇప్పుడు నాకు రాఖీ కట్టినావు అనుకో, మా అన్నదమ్ములు అందరికి కట్టాలి. మరి అందరికి కడతా. రాఖీ కట్టడంలో భయం ఏముందిరా? అబ్బా అవునా? అట్లా అయితే అన్న నీకంటే పెద్దడు, నాకంటే పెద్దడు, నీకు బావ అవుతాడు. అన్నకు కూడా కడతావు మరి? ఇప్పుడు అన్నకు కడతా, తమ్ముడికి కడతా, అందరికి కడతా. ముందుగా అయితే నీ చెయ్యి ఎక్కడి నీకు కడతా. అమ్మా మస్తు కక్కుతుంది అనుకున్నావు నువ్వు. రాఖీ కడితే మంచిగా 10 రూపాయలు వస్తాయని రాఖీ కడతా అంటున్నావు. అయితే అన్న నాకంటే పెద్దోడు, ఆయన కట్టినాక నాకు కట్టు. అనిల్ బావకి ఇంటికి వెనక కడతా. ముందుగా నీ చెయ్యి ఇక్కడి. చెప్తా అర్థమైతే నీకు. ముందుగా అన్ననే కట్టుకో. అరే నీ సంగతి చెప్తారా ఈరోజు కట్టించుకోకపోతే? అమ్మో నేను కట్టించుకో. కడతారా రాఖీ? ఏందమ్మా నువ్వు నాకు కట్టేది? నువ్వు కూడా అంతో కొంత వరుసకి నాకు మరదలవే అవుతావు. ఎందుకంటే కిషోర్ కన్నా తమ్ముడు కాబట్టి. నేను ఎట్లా కట్టుకుంటా? నేను కట్టుకోను. ఎవరే కిషోర్, నేను కూడా వస్తున్నా. అరే శ్రావణి, కిషోర్ గానికి చిన్నగానికి ఎట్లనైనా రాఖీ కట్టాలి ఈరోజు. నడు అని సంగతి చెప్తాం.
వేసుకుంటావు ఇంకా పౌడర్ను? అగో నువ్వు వేసుకుంటప్పుడు అట్నే అన్నానే కూర్చొని చూడు నేను చూడలే. ఒక ముఖానికే ఎందుకు, ఇక అంగి పని కూడా ఇప్పి ఆ పెయ్యంత వేసుకోరాదు అయిపోతుంది. వేసుకుంటా భయమా? ఇంకెంతసేపు చూస్తావా నెత్తిని? అగా నువ్వు చూసుకున్నప్పుడు అట్నే అన్నా కూర్చొని చూసినా లేదా చూడు. నేనంటే ఆడామని కాబట్టి నాకు పెద్ద ఉంటది కాబట్టి జుట్టు ఇంతసేపు దూసుకున్నా. నీకున్న 4 గంటలకు 4 మాటల దువ్వ పడుతుంది దుస్కా. ఉంది ఇంత పెద్ద పొడుగు గింత ఏదో మన కోతి తోక లెక్క ఉంది 4 గంటలు. కాటికే కండ్లలైనరు అది లిప్టిక్ పెట్టుకో మంచిగా ఉంటది. నీకు గిదని పెట్టుకుంటున్నావు? నువ్వేదైనా పెట్టుకోమన్నావు ఇటీ మీ పేద కూడా పెట్టుకుంటా. వద్దంటే మళ్ళీ అట్నే చేస్తావు. మరి ఎందుకు పెట్టుకోమన్నావు? ఓ పిచ్చోడా, నేనేదో మాట వరుస కన్నా నువ్వు నిజంగానే రుద్దుకుంటావారా? ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతుంది, పోయి అడుకోపో. మళ్ళీ పౌడర్ అంతా పోతుంది. పౌడర్ అంతా పోతే మళ్ళీ వేసుకోరాదా? ఏందా కడుక్కునేది 12 సార్లు కడుక్కుంటారు. పౌడర్ వేస్ట్ అది వేస్ట్ చూపెట్టినందుకు పెట్టుకోమంటివి. అయినా అది మంచిగా ఎర్ర తెల్లగా కనబడుతుందో నీకు కుళ్ళే. నాకు అర్థమైంది మాకు కానీ పోపన్నాడు ఇంకా తయారైంది కూసపో. నువ్వేనా మనిషివా ఇంకేదన్నా? అర్ధగంట నుంచి దిద్దులాడుతున్నావు అద్దం ముంగట. ఆడ మా తమ్మునికి మా అన్నకు పోయి రాఖీ కట్టాలి. మళ్ళీ మా అన్న మా వదిన తీసుకొని వాళ్ళ ఇంటికి పోతాడట. పోతేవో నీతి పడిపోయేదేముంది మెల్లగా పోదాం. కాదు నాకు ఒకటి అర్థం కాక అడుగుతా. నేనే మా అమ్మగారింటికి పోతున్నా అని 5-10 నిమిషాలలో దబ్బున తయారైనా, నువ్వేందుకు ఇంతసేపు తయారవుతున్నావు? నాకైతే అస్సలు అర్థమైతలేదు. మీ ఇంటికాడ నీకు షెల్ ఉంది కదా, దాని లైనేజ్ పడేసి ఇంకో పెళ్లి చేసుకుందామని ఇంత బాగా తయారవుతున్నారు లేటుగా. ఓ షెడ్డ మొక్క పోడా, నాకు షెల్ ఎక్కడిది? మా వాళ్ళకి నేను ఒక్క బిడ్డనేనా? మరి కదా ఎందుకు కొడుతున్నావు? 10 నిమిషాలు అయితే వెళ్ళిపోతాం కదా. సో మీ ఇంటికి అనగానే ఓ ఆగం 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 అవుతుంది. అన్ని పనులు చూసుకోవద్దా? ఏదో జంత పౌడర్ వేసుకుంటే ఇది చూపిస్తుంది మూతికి రుచుకుంటుంది ఎర్రగా కనబడుతుంది కోతి లెక్క. ఇవి ఎట్లా పోవాలి? ఇది ఏదో నీ అంగి బట్టతో తుడుచుకో. అంగి లేదు లాగలేదు మంచిగానే ఉంది. పోదాం. అట్నే ఉండు కానీ నాతో మాత్రం రాకు. రావు, ఒక 10 నిమిషాలు ఆగు. ఏందన్నా గిట్లు? ఏమైందిరా? మూతికి అంతా మీరు పూసుకున్నా? నువ్వేం మనిషిరా? అరిచోదినే పౌడర్ వేసుకొని నేను తయారవుతుంటే ఇదేందని అడిగితే లిఫ్ట్ అన్నది. మూతి పెట్టుకో మంచిగా సరికి దెబ్బ దెబ్బ రుద్దుకున్నా ఎర్రగా అయింది. దానికి నన్ను ఏం చేయమంటారు? అంతేనా? ఇంకా నేను భయపడ్డా. దేనికిరా? దేనికంటే ఏందన్నా, ఇన్స్టాగ్రామ్ లో రోజుకి 10 మంది పుడుతురు. అవునా? ఎట్లరో? ఇగో ఇట్లా అంటే ఎర్రగా పూసుకొని. అమ్మో, ఈ పూసుకున్నాడనుక ఇంత కథ ఉందా? మరి లేకపోతే ఏందో నాకు ఇట్లా చూసినావు అన్నకు. చూడయ్యా అట్లా చేస్తుండే. అరే కిషోర్ గా అయిపోయినావు రయ్యాల. అబ్బో వచ్చింది అన్న, చూడన్న ఊకే రాగడతా అంటుంది. ఇలా రాఖీల పండుగనే కడితే ఏమైనా కట్టించుకో. కట్టేది నాకు కదన్నా, నీకు. చల్ మరి నాకెందుకు కడతావు? అచ్చి నీకెందుకు గడతా బావా, ఆడికి గడతా అన్న గాని. ఇట్ ఈస్ సో ఫన్నీ. నాకు కదా, నాకు ముందే తెలుసు. అరే నీకు కడుతుందట, కట్టుకోపో. నేను ఎట్లా కట్టుకుంటానా? ఎట్లా కట్టుకుంటే ఏముందిరా, కట్టుకోపో. నీకేమైతుందన్నా? మరదలవుతుంది. మరి నాకేమైతుంది? నాకు మరదలైతే నీకేమైనా గరదలు అవుతుందా? నీకు కూడా మరదలవుతుందిరా. మరి ఎట్లా కట్టుకుంటానా నేను? అవుగారా? అందుకని ఒక మంచి పని చేసినానా. ఏం చేసినావురా? నీ గట్టినాక నాకు కట్టమన్నా.
నన్ను దగ్గరికి ఏంది మీదికి వస్తున్నా ఆయన కడతావేంది రాకే షీ ఏంది బావా గిట్ల తయారై నువ్వు ఏమైందన్నా నీకు? ఏమైంది పిల్ల గిట్లా అంటున్నావు అత్తగారింటికి పోతున్నావు కాబట్టి తయారైనా కాకపోతే మీ వదిలేరా లిప్టిక్ మంచిగా ఉంటుంది పెట్టుకో అన్నది పుచ్చుకుని ఇట్లా రుద్దుకున్నా ఎర్రగా గివ్వే మరి ఇక బోడ్సోల్ మాటలు నేను పెట్టుకోమన్నాను. అరే శ్రావణి ఇగో తయారైతుంటే ఆడ లిప్స్టిక్ ఇట్లా చూపించిండు, ఇదేంది అని అడిగిండు. లిప్టిక్ పెట్టుకో మంచిగా ఉంటుందని అన్నగా అంతే. నిజంగానే పెట్టుకుండు, నేను ఏదో మాట వరుసగా అన్నందుకు. అన్న ముందు పోయి మూతి ఆడుకోపో, మొత్తం పండుగోతి లెక్కనే ఉన్నావు ఎర్రగా. ఇప్పుడు కడుక్కుంటే మళ్ళీ పౌడర్ అంతా పోతుంది, మళ్ళా తయారు కావాలరా. పోయిందా? పోలే మంచి కడుక పోయిందా? పోలే పోలే మంచిగా ఆడుకో. ఇప్పుడు పోలేగా. అరే కిషోర్ రారా ఇంకా రాఖీ కడతా నీకు. ఏ చల్ నీకు చెప్తా అర్థమవుతుందా? నాకు కట్టినాక నాకు కట్టు. సరే రా బావా, నీకు కట్టిన తర్వాత ఆయనకు కడతా గానీ. ఏం మాట్లాడుతున్నావు? నాకు కడతా అంటావు. చల్ నీ ఎవరికన్నా దేవులాడుకుని నడుపు, ఇనికే కట్టు. చల్ నాకు ఇట్లున్నావేమ్రా? ఓ పోరి బాగా కడతా అంటవేందే? నువ్వు జరుగు, నేను మా అవ్వగారింటికి పోవాలి, మా తమ్మునికి మా అన్నకి రాఖీ కట్టాలి. అక్క ఇలా బావకి రాఖీ కట్టే వరకు మీ అవ్వగారింటికి పంపించేదే లేదు చూడు. అబ్బా ఓ నీళ్ళు ఆ రాఖీ అట్ట కట్టించుకోపో, దమ్న పోదాం. ఏయ్ నీ మెదడికి ఏమన్నా పొక్కులు వచ్చినాయా లేకపోతే చేదలు పట్టిందా? గాపిల్లతో రాఖీ కట్టించుకోమంటావు? నువ్వు అడుగురా మరి. ఓ చెడిపోయినోడా, నన్ను కట్టమంటావు? రాఖీ కట్టించుకోవాలట నీ అవ్వ మూతి మించి కుత్తా. ఇట్లా కాదే శ్రావణి, వీళ్ళిద్దరిని దొరక పట్టుకొని రాఖీ కడతా. రాఖీ కట్టదు అంటే ఏం కావాలి చెప్పు, ఇస్తా. నాకు డ్రెస్ కావాలి, నువ్వు చీర కొనిపియాలి. ఇక్కడ నీకు పక్కదారి అత్తారెడ్డి నేను పోనీయా, కొనిస్తారా లేదా? నాకు చీర మంచి చీర కావాలి. చీర మంచిగా కొనిస్తారు కానీ కొనిస్తే తీరాదయ్యా, మరదలేనా నువ్వు కూడా ఏంది ఇట్లా? అమ్మ మరదలా ఎంత తెగాయించినవే, బట్టల కాసపడి రాకే పట్టుకొని వచ్చినావు. పందిముద్ర ఎక్క పెడతావు ఇంకా. సరే కొనిచ్చును అంటే అవి నాకు సెట్ కావు కానీ మన బయటకాడ పండుగ అయిందిగా, అలవ గారు 4-5 చీరలు పట్టుకొచ్చారు. అందులోకెళ్ళి ఒకటి పాత దేరి మా పెడతా కానీ పక్కకి జరుగు. ఎందుకు కట్టుకుంటా? నాకు కొత్తదే కావాలి. కొత్తది అన్నది నడుపుదంతా తల వేసినావా? బ్యాగ్ తెచ్చుకుంటా. చీర కొనిస్తానగా. నాకు చీర మరి డ్రెస్ ఇప్పియడా? డ్రెస్ ఇప్పియాలా? వేసుకో 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 మరి ఇప్పిస్తా. అది నేను ఎట్లా వేసుకుంటా? మరి వేసుకో. నాకు ఇది ఉండొద్దు. మరి ఏది కావాలి? కొత్త చీర ఇప్పియు, ఆయన కొత్త డ్రెస్ ఇప్పిస్తాడు. ఏడా పనిలేదు పోయి పోయి కాలతోనే పరాస్కమాడు ఇప్పించేటోళ్ళు కాదు, ఏం కాదు. ఇక నీ దగ్గర నుంచి గుంజుకోపోతే చాలు. చల్ లేదక్క, ఈయన డ్రెస్ ఈయన చీర కొనిపించే వరకు నేను కొనలే అంటే రాఖీ కడతా. పాత చీర పెడతానంగా ఇచ్చిపెట్టే తల్లి. ఎట్లా కనిపిస్తున్నా బాబా? నేను పాత వేసుకోను, కొత్తది అది కట్టలేదు వరకు. నాకు తెలియదు, నాకు కొత్త బట్టలు ఇప్పియు. నువ్వైనా మరి పాత ఎట్లా అంటావు నువ్వు? కాదు కొనిచ్చి మా అత్తగారింటి వెనక కొనిస్తా కానీ అడ్డం జరుగు. ఈ రోజు పండగ నాకు ఈ రోజే కావాలి. మంచిగా చల్లవాడి ఇయ్యాలే కావాలా? అవును నాకు ఇయాలనే కావాలి. కొనిస్తుంది నడు
లేదు ఫస్ట్ రాఖీ కట్టించుకో లేదా తీసుకెళ్ళరా బట్టలు 4 చీరలు ఉన్నాయి నీకు నచ్చింది తీసుకుందాం 4 చీరలు నాకు వద్దు. నేను చెప్పిన కూడా నమ్మ లేదు మరి రాఖీ కట్టించుకోమను. ఏ నీ అమ్మ కొనిస్తుంది నేను మా అత్తగారింటికి పోతున్నా నా వెనకరా గా దుకాణం కొనిచ్చి పంపిస్తా ఏ ఎడికలు పట్టుకొచ్చినవరా అటే తోలుకో ఈమెనా నా దగ్గరికి వచ్చి అడిగి. ఏ నడు లేట్ అవుతుందా బ్యాగ్ వేసుకుంటా డబ్బు తెచ్చుకో లేట్ అవుతుందా అన్న మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ నేను రానికి 3-4 రోజులు అవుతుంది ఇద్దరు ముగ్గురు బామ్మరిదే ఏడిచి పెడతారు ఇక అయితే మరి నేను రాకి ఎప్పుడు కట్టాలి? రాగానే అడుగు తీసేలే అబ్బా నేను ఇప్పుడే కడతా, నాకు తెలియదు. నీ గురించి తీసుకొచ్చిన నేను రాఖీలు. అప్పటి నుంచి ఏం చేసినవరా ఏమో ఏదో ఒకటి నా పిల్లలకి అంతగానో మొర్రింది. దా కడతా. కట్టరా జర నేను పోతా లేట్ అవుతుంది. ఏం కాదు 5 నిమిషాలే. వాళ్ళ ఇంటికి పోతుందట. ఎన్ని రాక చెప్పినవరా చెల్లె మేము అంత ఉన్నోళ్ళం కాతి అన్న. అంత పెద్ద మాట ఎందుకు కొత్తగా అన్నారా అవి ఉన్నోళ్ళైనా లేదా మనకి ప్రేమతో ఒక రాఖీ కట్టినావుగా అదే చాలు రా అందుకే నేను కూడా గాడ్ బ్లెస్ నిన్ను నువ్వు రోజులు చల్లగా బతుకు జల్దీ పెళ్లి కావాలి దీనికి ఏమో తినమే అయ్యో ఇప్పుడు మీ చెల్లె నేను పెట్టలేదు అనుకో ఇక చూసిన అమ్మ వదిన నాకు పెట్టలేదని అనుకుంటారు. అన్నానా మరి ఇంకా పెట్టినాగా. పాటు అప్పుడు కట్టా అనేది ఇప్పుడు కడుతున్నా. ఎప్పుడు కట్టా అన్నావు? ఇందాక నేను కడతా అంటే కట్టించుకోలేడు వద్దే. సీట్ చూపెట్లా మరి ఫస్ట్ సీట్లుంటేనే కడతారా మంచిగా రాగి కట్టించుకున్నది ఒక పండుగ తిని ఇప్పుడు సీటు ఎంత కావాలో అమ్మా పెద్ద ప్లాన్ వేసినావు గామె మీ చెల్లె పెద్ద ప్లాన్ వేసింది కిషోరు నువ్వు కనుక డ్రెస్ ఇప్పిపోవాలి, నీ పని చెప్తా. ఏ ఇప్పిస్తాడు ఇప్పిరా ఈ డ్రెస్ కాదు, కొత్త డ్రెస్. కొత్త డ్రెస్ అంటే వేసుకున్నాక ఇప్పిస్తాడు షాపింగ్ మాల్ అది. ఓ నా మాలు సరే మాకు లేట్ అవుతుంది చెల్లెరారా లేట్ అవుతుంది. నీకు డ్రెస్ కొనుక్కొస్తా అయ్యో మీ చెల్లెకాలు నువ్వు మొక్కనే మొక్కలేదు ఇక పట్రా ఆధారబాద్ అందరు మంచిగా ఉండరు, నన్ను మంచిగా చూసుకోరు. బాయ్ రా ఇగో ఈమె ఆగని తెలుసుగా నువ్వంటే మీ చెల్లెతో కట్టించుకున్నావు, మా అన్నలు నీకు కట్టొద్దా? సరే తీరా పోతున్నా బాయ్. నువ్వేరికన్నా వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్ A to Z. ముందుగా అందరికి రాఖీ శుభాకాంక్షలు. సో గైస్ చూసిరు కదా బావకి రాఖీ కడితే మన శ్రావ్య అక్క అనిల్ కిషోర్ని అయితే ఆగం చేసింది పాపం. నాకైతే మస్తు నచ్చింది. మీరైతే ఈ వీడియో చూసి ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం విలేజ్ పటాస్ A to Z ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ కూడా గట్టి కొట్టండి. ఎందుకంటే మేము చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి. సో గైస్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు బాయ్.